అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే నేను టమాటో నిల్వ పచ్చడి అయితే పెట్టాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా స్టైల్లో పెట్టే పచ్చడి అయితే. ఇంకా ఆవకాయ కంటే కూడా చాలా ఇష్టం నాకైతే ఈ పచ్చడి. అంత టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా పెట్టుకోవచ్చు. వీడియోనైతే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. అలాగే ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి కోసం నేనైతే ఒక 1/2 kg టమాటోలను తీసుకున్నాను. ఇలా పండుగా ఉన్న వాటిని తీసుకొని ఇలా ముక్కల్లా అయితే కట్ చేసుకున్నాను. చాలా సింపుల్ రెసిపీ, స్కిప్ అయితే చేయకండి. సో ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని వీటిని అయితే స్టవ్ పై పెట్టేసుకున్నాను. స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ టమాటోలను అయితే ఉడికించుకోవాలి. దీంట్లో ఏమేమి వేసుకోవాలనేది చూడండి. ఈ పచ్చడి కోసం ఇలాంటి గిన్నెలనే వాడండి, ఎందుకంటే మనకు గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. సో దీంట్లో కొంచెం కల్లుపు వేస్తున్నాను, అలాగే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇలా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. ఫస్ట్ అలా మగ్గించుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు మనం మూత తీసి దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న 1/2 kgకి ఈ చింతపండు సరిపోతుంది. ఎక్కువగా వేసుకున్నా కానీ ఈ టమాటో టేస్ట్ అనేది డామినేట్ చేసేస్తుంది చింతపండు, అందుకనే కొంచెమే వేసుకున్నాను. 1/2 kgకి ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు వేసుకుంటే సరిపోతుంది టేస్ట్. సో ఇలా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అయితే స్టవ్ పై నుంచి తీసేసుకోవాలి. సో చూసారు కదా, గ్రేవీ కూడా బాగా వచ్చింది. నేను చెప్పినట్టుగా ఇలాంటి మందం గిన్నెలే వాడండి, స్టీల్వి కానీ నాన్ స్టిక్ కానీ వాడొద్దు. సో ఇలా వాడడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా ఉంటుంది. అవి వాడడం వల్ల ఇంకిపోతుంది గ్రేవీ అంతా. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే పూర్తిగా చల్లారబెట్టుకున్నాను. ఇలా పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఒక రోల్ని తీసుకొని దాంట్లో నేనైతే ఒక 70 grams ఎల్లిపాయలని వేస్తున్నాను. సో సరైన కొలతలో చేస్తున్నాను ఈ పచ్చడి అయితే. 70 grams సరిపోతుంది. సో ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్నాను. ఇలా దంచుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. సైడ్కి పెట్టేసుకొని స్టవ్ పై ఇంకో ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. నేను ఒక 120 ml ఆయిల్ అయితే వేస్తున్నాను కరెక్ట్గా. సో ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇది కొంచెం వేడవ్వగానే దీంట్లో ఎండుమిరపకాయలని వేస్తున్నాను. ఈ చట్నీలో ఎండుమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే కొంచెం శనగపప్పు వేశాను, దాంతోపాటు కొన్ని ఆవాలు వేశాను, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేశాను. సో ఇవి బాగా వేగాలి. వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకెక్కువ అవసరం లేదు. ఈ పోపుని కొంచెం చల్లారనివ్వాలి, మరీ ఎక్కువగా కాదు, కొంచెమే చల్లారాలి. ఇలా చూసారు కదా, కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలను అయితే వేస్తున్నాను. ఇవి బాగా వేడిగా ఉన్నప్పుడే వేస్తే మాడిపోతాయి. సో ఇలా వేసుకుంటే ఎల్లిపాయ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను టేస్ట్కి సరిపడా. అలాగే దీంట్లో ఇది మెంతులు ఇంకా జీలకర్ర కలిపి వేయించి దంచిన పొడి అనమాట. సో దాన్ని అయితే ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. టమాటో పచ్చడి కదా, ఇది కంపల్సరీగా ఉండాలి దీంట్లో అయితే. ఇది ఒక్క పొడి. అలాగే కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను, ఒక టేబుల్ స్పూన్. సో ఎక్కువ వేయట్లేదు. ఉప్పు అయితే నేను కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే మనం టమాటోస్ ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. టేస్ట్ చూసి తర్వాత అయినా వేసుకోవచ్చు ఉప్పు అనేది. సో ఇప్పుడు ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడే జరగాలి, అప్పుడే బాగుంటుంది. కారం కూడా పచ్చివాసన ఉండదు. సో ఒకవేళ ఆయిల్ చల్లారితే మళ్ళీ ఒకసారి వేడి చేసుకోండి కొంచెం. ఇలా చేసుకొని కలుపుకొని ఈ టమాటో ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అలాగే వేసేస్తున్నాను. మిక్సీకి వేయట్లేదు నేను. మిక్సీ వేయకుండా ఇలాగే వేస్తే మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చిన్న చిన్న టమాటో ముక్కలు అనేవి మనకి తలుగుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకనే మేమైతే మిక్సీకి వేయము. ఈ టమాటో ముక్కల్ని అలాగే వేసేసుకున్నాము. అలాగే వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా. ఈ కారం ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. ఉప్పు కారాలు బాగుంటేనే ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. సో ఇలా కలుపుకొని
ఒక బాక్స్లో పెట్టి అయితే స్టోర్ చేసేసుకుంటాను. ఇంకెక్కువ ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ వేలో టేస్టీ రెసిపీస్ని ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చేసి చూపిస్తాను. అది కూడా నా వేలో ఎలా చేస్తాను అనేది చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.